ఆత్మార్పణ బలిదానమిది. మనిషికి దేవునికి మధ్యన శాశ్వత బంధమిది. దైవతనయుని ఆత్మార్పణ బలిదానమిది. మనిషికి దేవునికి మధ్యన శాశ్వత బంధమిది. ప్రేమ మమతల నిత్య నిబంధన హోత్రమిది. ప్రేమ మమతల నిత్య నిబంధన హోత్రమిది. జీవితేశుడే యాజక గురువుగా చేసిన యాగమిది. మనకై చేసిన త్యాగమిది. జీవితేశుడే యాజక గురువుగా చేసిన యాగమిది. మనకై చేసిన త్యాగమిది. రారండి ఈ ప్రేమయాగమున ప్రాణనాథుని ప్రణుతింతుం. రారండి మన ఆత్మ విభునికి మనసుల హారతి అర్పింతుం. రారండి ఈ ప్రేమయాగమున ప్రాణనాథుని ప్రణుతింతుం. రారండి మన ఆత్మ విభునికి మనసుల హారతి అర్పింతుం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజ తుమ్మ మేరీ తలంపు ప్రకారము తిరుమల రెడ్డి లీనారెడ్డి ఆత్మ నిమిత్తము, ఆదురి కిషోర్ రెడ్డి స్రవంతి తలంపు ప్రకారము జెరోమ్ రెడ్డి ఫాతిమారెడ్డి ఆత్మల నిమిత్తము, చింతల జోసఫ్ మరియమ్మ తలంపు ప్రకారము వారి చేయ పనుల తోడుగా ఉండాలని, గొగ్గులోతు రవి ఆత్మ విశ్రాంతి నిమిత్తము, సంఘం జోసఫ్ జ్యోతి తలంపు ప్రకారము 10వ తరగతి పరీక్షలు రాస్తున్న బిడ్డల నిమిత్తము, ఒక వ్యక్తి తలంపు ప్రకారము వారు చేయ పనులు తోడుగా ఉండాలని, భువనగిరి ఆనంద్ కళ్యాణ్ తలంపు ప్రకారము కిషోరు కిరణ్ చేసే పనులు జాబులో తోడుగా ఉండాలని, వీరి తలంపులు మన తలంపు నెరవేరాలని ప్రార్థించుదాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండురుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి వాక్యాలలో క్రీస్తు ప్రభు తప్పిపోయినటువంటి కుమారుని యొక్క వృత్తాంతాన్ని తెలియచేస్తూ పశ్చాత్తాప హృదయాలతో దేవుని సన్నిధికి రావాలని కోరుతూ ఉన్నాడు. పవిత్రమైనటువంటి దివ్య బలి పూజలో పాల్గొనే ఈ సమయంలో మనం చేసినటువంటి పొరపాట్లన్నీ కూడా గుర్తు చేసుకొని ప్రభు యొక్క క్షమాపణ కొరకు ప్రార్థించుదాం. దుడుకు చిన్నవానిలా బిడియముతో నిలిచాను, తడబడు నడకతో వడివడిగా చేరాను. దుడుకు చిన్నవానిలా బిడియముతో నిలిచాను, తడబడు నడకతో వడివడిగా చేరాను. తడి కన్నులు తాకుమా నా దైవమా, తడి కన్నులు తాకుమా నా దైవమా, నీ వడి చేర్చుమా నా ప్రాణమా, నీ వడి చేర్చుమా నా ప్రాణమా. దుడుకు చిన్నవానిలా బిడియముతో నిలిచాను, తడబడు నడకతో వడివడిగా చేరాను. ఇహలోక సుఖముతో సహవాసము చేశాను, అలవోక దూషణతో అలవలేగిశాను. ఇహలోక సుఖముతో సహవాసం చేశాను, అలవోక దూషణతో అలవలేగిశాను. కలలన్నీ చెదరగా కలవరముగా వచ్చాను, కలలన్నీ చెదరగా కలవరముగా వచ్చాను. ఓదార్చుమా ప్రభు ఓదార్చుమా,
ఓదార్చుమా ప్రభు ఓదార్చుమా ఓదార్చుమా దుడుకు చిన్నవానిలా బిడియముతో నిలిచాను తడబడు నడకతో వడివడిగా చేరాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా మానవ జాతిని అద్భుత విధముగా నీతో సైక్యపరచుకొనుచున్నావు. అటులనే క్రైస్తవ జనమంతయు నీతో ఐక్యమై స్వచ్ఛందమైన భక్తితోనూ అచంచలమైన విశ్వాసముతోనూ పాస్కా వేడుకలను కొనియాడినట్లు కరుణింపుమని సవినయముగా ప్రార్థించుచున్నాము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దేవుని ప్రజలు వాగ్దాన భూమికి వెళ్ళి అక్కడ పాస్కా పండుగ చేసుకున్నది. మొదటి పట్టణము యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనము మరియు 10వ వచనం నుండి 12వ వచనం వరకు. ఆ కాలములో యావే నాటి ఐగుప్తు అపకీర్తిని నేడు మీ నుండి తొలగించి తిని అని యెహోషువతో చెప్పెను. కాబట్టి నేటి వరకు ఆ ప్రదేశము గిలాగులు అని పేరుతో పిలువబడుచున్నది. ఆ నెల 14వ రోజు సాయంకాలంన యెరికో మైదానములో పాస్కా పండుగ చేసుకొనిది. ఆ మరునాడు ఆ దేశ పంటను రుచి చూచిరి. పులియని పిండితో రొట్టెలు చేసుకొని తినిరి. కంకులను కాల్చుకొని ఆరగించిరి. ఆ దేశపు పంటను వారు మొట్టమొదటిసారిగా తిన్నప్పటి నుండి మన్నా ఆగిపోయెను. ఆ మీదట మన్నా కురియలేదు. కనుక ఆ నేటి నుండి ఇజ్రాయేలులు కానాను దేశపు పంటతోనే జీవించిరి. ఇది ప్రభువాక్కు. ప్రభువెంత మంచివారో చవి చూచి తెలుసుకో మనసా. ప్రభువెంత మంచివారో చవి చూచి తెలుసుకో మనసా. ధన్యులు ధన్యులు ప్రభుని శరణు కోరువారు ధన్యులు. ధన్యులు ధన్యులు ప్రభుని శరణు కోరువారు ధన్యులు. ప్రభువెంత మంచివారో చవి చూచి తెలుసుకో మనసా. ప్రభువును వెదకుము జీవమును పొందుము. ప్రభువును వెదకుము జీవమును పొందుము. ఏ కొదవయు నీకు ఎప్పుడు ఉండదు. ఏ కొదవయు నీకు ఎప్పుడు ఉండదు. దూతలను పంపి ప్రభువు నిన్ను కాయును. దూతలను పంపి ప్రభువు నిన్ను కాయును. రెండవ పట్టణము
క్రీస్తు ద్వారా మనలను తనతో సఖ్యపరుచుకొనుచున్నాడు. పునీత పునీత పౌలు గారు కొరింథీలకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయము 17వ వచనము నుండి 21వ వచనం వరకు. పునీత పౌలు గారు కొరింథీలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 17వ వచనము నుండి 21వ వచనం వరకు. సోదరులారా, ఎవ్వడైనను క్రీస్తునందున్న ఎడల అతడు నూతన సృష్టి, పాతవి గతించెను, కొత్త జీవితము ప్రారంభమైనది. ఇది అంతయు దేవుడి వలన జరిగినది. ఆయన క్రీస్తు ద్వారా మనలను తనతో సఖ్యపరుచుకొని ఇతరులను కూడా ఆయనతో సఖ్యపరచు హేషిత కార్యమును మాపై పెట్టెను. కనుక దేవుడు క్రీస్తు ద్వారా మనుషులందరినీ తనతో సఖ్యపరుచుకొనుచున్నాడు అనుదనే మా సందేశము. ప్రజల పాపములను వారిపై మోపగా ఆయన అటులు చేయుచున్నాడు. అంతేగాక ఆ సఖ్యతను గూర్చిన సందేశమును బోధించు పనిని మాకు అప్పగించి ఉన్నాడు. కనుక క్రీస్తు కొరకు మాట్లాడుచు, ఇదిగో మేము ఇట్లు వచ్చితిమి, దేవుడే మా ద్వారా మేము ఉద్భవించుచున్నాడు, మేము క్రీస్తు రాయబారులమై దేవునితో సఖ్యపడు అని క్రీస్తు పక్షమున మిమ్ము బతిమాలు కొనుచున్నాము. క్రీస్తు పాపరాహితుడు, కానీ దేవుడు మన నిమిత్తమై ఆయనను పాపముగా చేసెను. ఏలయనా ఆయనతో ఏకమగుట వలన మనము దేవుని నీతిగా రూపొందవలనని అటుల చేసెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. దుడుకువాడనయ్యా, దుడుకు చిన్నవాడనయ్యా, కనులెత్తి నీ మోము చూడలేనయ్యా, కనులెత్తి నీ మోము చూడలేనయ్యా. పరితాపమదితో కుమిలిపోతున్నాను, నీకు దూరమై విలపించుచున్నాను. పరితాపమదితో కుమిలిపోతున్నాను, నీకు దూరమై విలపించుచున్నాను, నీకు దూరమై విలపించుచున్నాను. దరి చేర్చుమా, దయచూపుమా, నీ అనంత ప్రేమతో నన్ను ఆదరించుమా. దరి చేర్చుమా, దయచూపుమా, నీ అనంత ప్రేమతో నన్ను ఆదరించుమా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. పునీత లూకాసు గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 15వ అధ్యాయము వాక్యములు 1 నుంచి 3 వరకు మరియు 11 నుంచి 32 వరకు. ఆ కాలములో సుంకరులు, పాపులు అందరూ యేసు బోధలు వినుటకు ఆయన వద్దకు వచ్చుచుండిరి. అది చూసి పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు ఇతడు పాపులను చెరదీయచు వారితో కలిసి భుజించుచున్నాడు అని సనుగు కొనసాగిరి. అప్పుడు యేసు వారికి ఒక ఉపమానమును ఇట్లు చెప్పెను. యేసు ఇంకను వారితో ఇట్లనెను. ఒకనికి 2 కుమారులు ఉండిరి. వారిలో చిన్నవాడు తండ్రితో, తండ్రి, ఆస్తిలో నా భాగము నాకు పంచిపెట్టుము అనెను. తండ్రి అట్లే వారిరువురికి ఆస్తిని పంచి ఇచ్చెను. త్వరలోనే చిన్నవాడు తన ఆస్తిని సొమ్ము చేసుకొని దూరదేశమునకు వెళ్ళెను. అక్కడ భోగ విలాసములతో ఆ ధనమంతయు దుర్వినియోగము చేసి తన ఆస్తిని అంతటినీ మంట కలిపెను. అప్పుడు అచట దారుణమైన కరువు దాపురించుటచే వాడు ఇబ్బందులు పడెను. అందుచేత వాడు ఆ దేశమున ఒక యజమానుని ఆశ్రయింపగా అతడు వానిని తన పొలములో పందులను మేపుటకు పంపెను. వాడు పందులు తిను పొట్టుతో పొట్ట నింపుకొన ఆశపడుచుండెను, కానీ ఎవరునూ ఏమీయూ ఇయ్యలేదు. అప్పుడు అతనికి కనువిప్పు కలిగి
తనలో తాను ఇట్లు అనుకొనెను, నా తండ్రి వద్ద ఎందరో పనివారికి పుష్టిగా భోజనము లభించుచున్నది, కానీ నేను ఇక్కడ ఆకలికి మలమల మాడుచున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకును నీకును ద్రోహము చేసితిని. ఇప్పుడు నేను నీ కుమారుడను అనిపించుకోదగను. నీ పనివారులలో ఒకనిగా పెట్టుకొనము అని చెప్పెదను అని తలచి వాడు లేచి తన తండ్రి వద్దకు బయలుదేరెను. కానీ వాడు ఇంకనూ దూరముగానే ఉండగానే తండ్రి అతనిని చూసి మనసు కరిగి పరిగెత్తి వెళ్ళి కుమారుని కౌగలించుకొని ముద్దు పెట్టుకొనెను. కుమారుడు తండ్రితో, తండ్రి, నేను పరలోకమునకును నీకును ద్రోహము చేసితిని. ఇక నేను నీ కుమారుడను అనిపించుకోదగను అని పలికెను. కానీ తండ్రి సేవకులతో, త్వరగా వీనికి మేలి వస్త్రములను కట్టబెట్టుడు, ఉరేలికి ఉంగరమును, కాళ్లకు చెప్పులను తొడుగుడు, క్రొవ్విన కోడెదూడను వధింపుడు, మనము విందారగించి వేడుక చేసుకొందము. ఏలయన మరణించిన ఈ నా కుమారుడు మరలా బ్రతికెను, పోయినవాడు తిరిగి దొరికెను అని చెప్పెను. పిమ్మట వారు విందు చేసుకొనసాగిరి. అతని పెద్ద కుమారుడు పొలము నుండి ఇంటికి వచ్చేసరికి సంగీత నృత్యముల ధ్వని వినిపించెను. అతడు ఒక పనివానిని పిలిచి, ఇది అంతయు ఏమిటి అని అడిగాను. నీ తమ్ముడు వచ్చెను, కుమారుడు క్షేమముగా తిరిగి వచ్చినందుకు నీ తండ్రి క్రొవ్విన కోడెదూడను కోయించెను అని అతడు చెప్పాను. అందుకు పెద్ద కుమారుడు మండిపడి లోపలకు అడుగుపెట్టుటకు ఇష్టపడకుండెను. తండ్రి వెలుపలకు వచ్చి అతనిని బ్రతిమలా సాగాను. అందుకు పెద్ద కుమారుడు తండ్రితో, ఇదిగో, నేను ఇన్ని సంవత్సరముల నుండి నీ పనిపాటులను చేయుచున్నాను, ఎన్నడూనూ నీ ఆజ్ఞను మీరి ఎరుగను. అయినను నేను నా మిత్రులతో విందు జరుపుకొనుటకు నీవు ఎన్నడూనూ ఒక్క మేకపిల్లనైనను ఇచ్చి ఉండలేదు. కానీ నీ సంపదను వేశ్యలతో పాడు చేసిన ఈ నీ కుమారుడు తిరిగి వచ్చినంతనే వాని కొరకు నీవు క్రొవ్విన కోడెదూడను కోయించితివి అనెను. తండ్రి అతనికి ఇట్లు బదులు చెప్పాను, కుమారా, నీవు ఎప్పుడునూ నాతో ఉన్నావు, నాకున్నదంతయు నీదే కదా. మనము విందు జరుపుకొనుట న్యాయము. ఎలయనా చనిపోయిన నీ తమ్ముడు తిరిగి బ్రతికెను, తప్పిపోయిన వాడు మరలా దొరికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా వందనం. తండ్రి దేవా వందనం, తండ్రి దేవా వందనం, తండ్రి దేవా వందనం. పవిత్రాత్మదేవా వందనం, పవిత్రాత్మదేవా వందనం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, తపస్కాలంలోని 4వ ఆదివారంలో ప్రవేశించాము. ఈ 4వ ఆదివారాన్ని లతారే సండే అంటారు. అంటే అర్థం ఏంటిది? మాకేం తెలుసు అంటారు. సంతోషకరమైనటువంటి ఆదివారం. అదేవిధంగా ఆగమాన కాలంలో కూడా ఒక ఆదివారం వస్తుంది, సంతోషకరమైనటువంటి ఆదివారం. ఏ ఆదివారం అది? గుర్తుండదు. ఓకే, 3వ ఆదివారం రిజాయిస్ ఇన్ ద లార్డ్ అంటారు. అంటే ఆనందించి సంతోషంగా ఉండండి. మరి ఈరోజు ఎందుకు ఈ ఆదివారాన్ని సంతోషకరమైనటువంటి ఆదివారంగా స్త్రీ సభ పరిగణిస్తుంది అని ధ్యానించినట్లయితే, ముఖ్యముగా ఈరోజు సంతోషకరమైనటువంటి ఆదివారము, అదేవిధంగా ఉగాది పండుగ, తెలుగు క్రొత్త సంవత్సరము, అదేవిధంగా రేపటి రోజున రంజాన్ పండుగ. ఈ అన్ని పండుగల శుభాకాంక్షలు మీకు తెలియచేస్తున్నాను.
మరి ఈ సంతోషకరమైనటువంటి ఆదివారాన్ని మనం ఎందుకు జరుపుకోవాలి అని కొద్దిగా ధ్యానించినట్లయితే, తప్పిపోయినటువంటి కుమారుడు లేదా దుడుకు చిన్నవాడు, ఎన్నో పేర్లు పెట్టి పిలుస్తుంటాము. అతను తనకి కనువిప్పు కలిగి మారు మనసు పొంది తిరిగి ఇంటికి వచ్చాడు, తన తండ్రి దగ్గరకు వచ్చాడు. వచ్చినప్పుడు అక్కడ ఏం జరిగింది? దూరంలో ఉన్నటువంటి తన కుమారుణ్ణి చూసి తండ్రి ఏం చేస్తున్నాడు? పరిగెత్తుకొని వెళ్తున్నాడు. వెళ్ళి ఏం చేస్తున్నాడు? ముద్దు పెట్టుకొని కౌగలించుకొని ఇంటికి ఆహ్వానిస్తూ సేవకులతో ఒక మాట అంటున్నాడు. ఏమని? మేలి వస్త్రములు తొడిగి వ్రేలికి ఉంగరము పెట్టి కాళ్ళకు ఏంటిది చెప్పులు, తర్వాత క్రొవ్విన కోడెదూడను వధించమన్నాడు. ఎందుకు ఇవన్నీ కూడా? పండుగ చేసుకోవడానికి, సంతోషంగా ఉండటానికి. అందుకే ఈ రోజుని సంతోషకరమైనటువంటి ఆదివారంగా మనము జరుపుకుంటున్నాము. ఇంకా ఏమిటంటే, క్రీస్తు ప్రభు ఏమంటున్నారంటే, ఒక పాపాత్ముని నిమిత్తమై హృదయ పరివర్తన చెంది తిరిగి వచ్చినట్లయితే పరలోకములో ఎవరు ఆనందిస్తారంట? దూతలు ఆనందిస్తారు. పరిశుద్ధ గ్రంథంలో ముద్దుకి ఒక ప్రత్యేకత ఉన్నది. నిన్నటి రోజున సాయంకాలం మనము ధ్యానించాము. ఆదికాండంలో యాకోబు బాయికాడ ఉన్నప్పుడు రాహేలు అక్కడికి వస్తుంది. ఆమెను తెలుసుకొని, అంటే నా మేనమామ కూతురు అని తెలుసుకొని ఆమెను ముద్దు పెట్టుకొని వారికి కావలసినటువంటి నీళ్ళని వారికి అందిస్తాడు. అంటే ఇక్కడ బైబిల్లో ముద్దు అనేది బంధుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది, సంబంధాన్ని ఏర్పాటు చేస్తూ ఉంది. ఇక్కడ కూడా తండ్రి తన కుమారుణ్ణి ముద్దు పెట్టుకోవటము వాళ్ళ బంధుత్వాన్ని, వారి యొక్క సంబంధాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నది, ప్రత్యేకంగా గుర్తిస్తూ ఉన్నది. మరి వచ్చినటువంటి కుమారునికి మేలి వస్త్రాలు, ఉంగరము, చెప్పులు, ఇవి దేనికి గుర్తు? అంత సైలెన్స్. మాకెందుకులే, నువ్వు చెప్పుకుంటావో అంటారు. దేనికి గుర్తు ఇవి? మేలి వస్త్రాలు అంటే, మేలి వస్త్రాలు అంటే ఏంటి? పట్టు వస్త్రాలు, కొత్త బట్టలు. దేనికి గుర్తు అవి? ఏమీ చెప్పరు, సైలెంట్గా కూర్చుంటారు. ఉంగరాలు దేనికి? అందరు పెట్టుకుంటానికి, అందరు పెట్టుకుంటారు కదా. తర్వాత చెప్పులు, ఇవన్నీ కూడా నీవు ఒక ఉన్నత స్థాయిలో ఉన్నావు అని చెప్పడానికి. హోందా స్థాయి, గర్వము అహంకారం కాదు. నీవు పరలోకానికి వెళ్ళినప్పుడు, చనిపోయినప్పుడు మన పరలోకానికి వెళ్తే యేసు ప్రభు నిలబడి మనల్ని ఆహ్వానిస్తాడంట. దూతలు సమూహంగా ఆయన మనల్ని పరలోకానికి ఆహ్వానిస్తాడు. అంత యోగ్యత పొందాలి అంటే మనం ఏం చేయాలి? మరి ఈ యోగ్యత వలన ఇక్కడేమో చెప్పులు తొడిగిస్తున్నాడు, కానీ పరిశుద్ధ గ్రంథంలో చెప్పులకి ఒక ప్రత్యేకత ఉన్నది. మోషే మండుతున్నటువంటి పొద దగ్గరకు వెళ్ళినప్పుడు, నిర్గమకాండము 3వ అధ్యాయము 5వ వాక్యం నుంచి, దేవుడు ఏమంటున్నాడు? నీవు దగ్గరకు రాకు, ఎందుకంటే నీ చెప్పులు
తీసేయి. నీవు నిలబడ్డటువంటి చోటు పవిత్రమైనటువంటి స్థలం. ఎందుకు చెప్పులు తీసేయమన్నాడు? మన చాలామంది కొంతమంది నన్ను ఎవరు చూడట్లేదులే అని చెప్పులు వేసుకొని గుళ్ళోకి వస్తారు. మరి అక్కడ దేవుడే చెప్పాడు స్వయంగా చెప్పులు తీసేయమన్నాడు. ఎందుకు తీసేయమన్నాడు తెలియదు. అదేవిధంగా యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 15వ వాక్యము. ఐదవ అధ్యాయం 15వ వాక్యం. నీవు నిలబడ్డటువంటి ప్రదేశము పవిత్రమైనది కాబట్టి నువ్వేం చేయాలి? చెప్పులు తీసేయి. ఇక్కడ మోషేని ఎన్నుకున్నప్పుడు చెప్పులు తీసేయమన్నాడు. యెహోషువని ఎన్నుకున్నప్పుడు చెప్పులు తీసేయమన్నాడు. ఇక్కడ కుమారుడు మారు మనసు పొంది తిరిగి వస్తుంటే చెప్పులు వేసుకోమన్నాడు. ఎందుకు అంటే పరిశుద్ధ గ్రంథంలో బానిసలకి చెప్పులు ఉండవు. బానిసలుగా ఎవరెవరైతే జీవిస్తున్నారో, ముఖ్యంగా ఇజ్రాయేలు ప్రజలు చాలా సంవత్సరాలుగా బానిస బ్రతుకు బ్రతికారు. వారికి మేలి వస్త్రాలు లేవు, ఉంగరాలు లేవు, చెప్పులు లేవు. ఇవన్నీ ఉంటే వారిని బానిసలు అంటారా? అన్నారు. ఇవన్నీ లేవు కాబట్టి వాళ్ళు బానిసలు. అంటే బానిసలు అవి వేసుకోవడానికి లేదు, వాళ్ళకి తినటానికే లేదు. ఇవన్నీ మేలి వస్త్రాలు, ఉంగరాలు, చెప్పులు వేసుకుంటారా? వాళ్ళు ఉండరు. బానిసలు అనేటువంటి వాళ్ళు ఆకలితో అలమటిస్తూ తిండి లేకుండా పని చేయాలి. బట్టలు వేసుకోకూడదు. కేవలము వాళ్ళు ఒకే ఒక బట్ట వేసుకొని వాళ్ళు పనులు చేయాలి. ఎంత ఎండైనా, ఎంత వేడైనా, ఎంత కష్టమైనా. చేయకపోతే సైనికులు పక్కన ఉండి కొరడాలతో కొడతారు. అలాంటి బ్రతుకు బ్రతుకుతున్నారు. ద మిషన్ అని ఒక సినిమా ఉంటుంది ఇంగ్లీష్లో. అందులో ఈ బానిస బ్రతుకు అనేది వాళ్ళు చూపిస్తారు. నిజంగా జరిగినటువంటిది. మిషన్ అంటే మనకు సంబంధించినటువంటి సినిమా, అది బయట సినిమా కాదు. ఆ విధంగా ఈ బానిస బ్రతుకు నుంచి వదిలేసి మారు మనసు పొంది కనువిప్పు కలిగి తిరిగి వస్తున్నాడు కొడుకు. అందుకే తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి మారు మనసు పొందినటువంటి వానిని, హృదయ పరివర్తన చెందినటువంటి వానిని ఆహ్వానించి కౌగలించుకొని ముద్దు పెట్టుకొని మేలి వస్త్రము, ఉంగరము, చెప్పులు రా అని ఆహ్వానిస్తున్నాడు. ఆహ్వానించి ఏం చేస్తున్నాడు? విందు చేసుకుంటున్నాడు, పండుగ. అందుకే యేసు ప్రభు అన్నాడు, ఒక్క పాపాత్ముని విషయమై వాడు మారు మనసుకు తిరిగి వస్తే పరలోకంలో పండుగ జరుగుద్ది. అందుకే మనం చనిపోయినప్పుడు దేవుడు యేసు ప్రభు నిలబడి మనల్ని ఆహ్వానిస్తాడు, రండి. మరి ఆ యోగ్యత మనకున్నదా? ఇటుప్రక్క మోషేని, యెహోషువని చెప్పులు తీసేయమన్నాడు. ఎందుకు తీసేయమన్నాడు? వారి పాత జీవితాన్ని వదిలేయమంటున్నాడు. రాజరికపు జీవితము మీకు పనికిరాదు. ఒక సేవకుడుగా నీవు ఉండాలి. అప్పుడు యేసు ప్రభు శిష్యులతో అంటున్నాడు, అది మన పెద్ద బేస్తాల రోజున వింటాము. ఏమని? నేను మిమ్ములను సేవకులని పిలవకుండా స్నేహితులని పిలుస్తాను. తన సేవకు ఎన్నుకున్నటువంటి నాయకులు ఆ రాజరికపు బ్రతుకు వద్దు, దాన్ని వదిలేసి రండి అని యెహోషువని, తర్వాత మోషేను గొప్ప నాయకులని పిలుస్తూ ఉన్నాడు. యెహోషువను అంటున్నాడు, నీ తండ్రి అయినటువంటి, మీ పితరులైనటువంటి అబ్రాహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను మిమ్మల్ని ఎన్నుకుంటున్నాను. ఎప్పుడైతే వీళ్ళు వాగ్దాన భూమికి చేరుకున్నారో, ఎరికో పట్టణం చుట్టూ చాలా పెద్ద గోడ ఉంటుంది. ఎప్పుడైతే వీళ్ళు వస్తున్నారని తెలుసుకున్నారో వాళ్ళు ఆ గేట్లన్నిటికీ గట్టిగా తాళాలు వేశారు. వాళ్ళు అంటున్నారు, లోపలి వాళ్ళు బయటకు రావద్దు,
బయట వాళ్ళు లోపలికి రావు. అంత పెద్ద గోడలు అవి. కానీ అలాంటి దానిని కూడా దేవుడు ఏం చేశాడు? కేవలము ప్రార్థన వలనే ఏమైందంట? ఎరికో గోడలు కూలిపోయినాయి. వాళ్ళు వాగ్దాన భూమికి వెళ్ళారు. పంటలు పండిన తర్వాత మొట్టమొదటి పంట వాళ్ళు ఈరోజు భుజించారు. అందుకే సంతోషకరమైనటువంటి ఆదివారం. ఆ మొదటి పంట భుజించేంత వరకు వారికి ఏం కురుస్తుంది? మన్నా కురుస్తుంది. ఎప్పుడైతే వీళ్ళు వాగ్దాన భూమికి వెళ్ళి పంటలు పండించి భోజనం చేయటం మొదలుపెట్టారో మన్నా అనేది ఆగిపోయింది. వాళ్ళు సంతోషంగా ఆనందంగా పండుగ చేసుకుంటున్నారు. మనం కూడా పరలోకానికి వెళ్ళినప్పుడు దేవుడు దూతలు పండుగ చేస్తారు. మనం వెళ్ళగానే వాళ్ళు మొట్టమొదటిగా చేసేది పండుగ. అందుకే యేసు ప్రభు చెప్పాడు, లేదా సామెతల గ్రంథంలో, తర్వాత లెమెంటేషన్స్లో, దాంట్లో విలాప గ్రంథంలో ఏమంటాడంటే, లేదా శ్రీరాపుత్రుని యేసు జ్ఞాన గ్రంథంలో, మీ కొరకు విందుని ఏర్పాటు చేస్తాను. ఏంటిదా విందు? ప్రశస్తమైనటువంటి మాంస భక్ష్యములతో, విందు వినోదాలతో, చుక్క ముక్క అన్నీ ఏర్పాటు చేశాం. ఎక్కడ? పరలోకంలో. మనం వెళితే ఆ విధంగా ఉంటుందా? పరలోకం ఆ విధంగా ఉంటుంది. అదే ఈరోజు మనకు యేసు ప్రభు చెప్తున్నటువంటిది. మరి మనకున్నటువంటి చెప్పులు ఏంటి? వాటిని వదిలేస్తున్నామా? మేలి వస్త్రాలు, ఉంగరాలు, తర్వాత చెప్పులు, అది పరలోకంలో దేవుడే ఇస్తానంటున్నాడు. మనమేం చేస్తున్నామంటే ఈ లోక ఆశలకు లొంగిపోయి, అందుకే దుడుకు చిన్నవాడు ఏం చేశాడంటే, తన కంటికి ఏది మంచిది అనిపిస్తే, తన కంటికి అన్ని రంగుల వలయంలో చిక్కుకొని పాపంలో పడిపోయాడు. కన్ను ఎటు చూపిస్తే అటు వెళ్ళాడు. అలాంటి పాపం నుంచి, అందుకే ఈ కనువిప్పు కలిగింది అంటున్నాడు. కన్ను ద్వారానే పాపం చేశాడు, పోయాడు, ఏంటంటే అటు వెళ్ళాడు. మళ్ళీ అదే కనువిప్పు కలిగింది కాబట్టి తిరిగి తన తండ్రి దగ్గరకు వస్తున్నాడు. అది ఆనందం, సంతోషం. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ భగవంతుని ప్రార్థన చేస్తూ, ముఖ్యంగా ఈ తపస్కాలంలో ఉన్నటువంటి మనము ప్రభు యొక్క దీవెనలు పొంది పశ్చాత్తాప హృదయాలతో తిరిగి ప్రభు చెంతకు వచ్చే వరాన్ని దయచేయమని ప్రార్థించుదాము. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున. విశ్వాసంగ్రాము. సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క అనాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన స్త్రీ సభను పాలిస్తున్నటువంటి ఫ్రాన్సిస్ పాపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను మరియు దైవ సేవకు అంకితమైనటువంటి ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని మా ప్రార్థనాలకించుమా ప్రభువా, మా ప్రార్థనాలకించుమా. ఓ సిలువదారి, విశ్వాసముతో మీ దరి చేరి ప్రార్థించుచున్న మా సంఘమును బహుగా దీవించండి. సంఘ సభ్యులెల్లా పరస్పరం మన్నించుకొనుచు ప్రేమలో ఎదుగువారిగా ఆశీర్వదించండి. వీరందరికీ దృఢమైన విశ్వాసము అను పునాదిని ఏర్పరిచి ఎన్ని తుఫానులు జడివానలు వచ్చినా తమ విశ్వాసములో స్థిరముగా ఉండునట్లు దీవించమని మా ప్రార్థనాలకించుమా ప్రభువా, మా ప్రార్థనాలకించుమా. ఓ
ఓ దయగల దేవ, ఈ తపస్కాలంలో మేమంతా మీ దయ, కరుణ, ప్రేమను పొందువారిగా చేయండి. మా కుటుంబంలోని ప్రతి ఒక్కరూ మీ శిలువ పాటుల అంతరార్థమును నిండుగా గ్రహించి మిమ్ము పోలి జీవించుటకు కావలసిన వరప్రసాదమును దయచేయమని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ఓ పాపుల రక్షక, తప్పిపోయిన వాడు తిరిగి దొరికెను అని విందు చేసుకున్న తండ్రి వలె మన తండ్రి దేవుడు కూడా అనంత ప్రేమను చూపి పాపులు మారు మనసు పొందినప్పుడు సంతోషించెదరు. కావున మన వ్యక్తిగత జీవితములలో చేసిన తప్పులకు, పాపములకు పశ్చాత్తాపడి మన అంతరంగమును శుద్ధి చేసుకొనుచు చక్కని పాప సంకీర్తనము చేయుటకు మమ్ము ప్రేరేపించమని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ఓ విశ్వదాత్రి, మా విశాల భారతదేశమును, అందరి రాష్ట్రములను, మా నాయకులందరినీ ప్రత్యేకంగా మీ దీవెనలిచ్చి ఆశీర్వదించండి. వీరంతా నీతి, నిజాయితీ, నమ్మదగినతనముతో పాలన చేయుచు పేదలకు అండగా ఉండి దేశమును అభివృద్ధి పదంలో నడుపుటకు కావలసిన శక్తి, యుక్తులను వారికి దయచేయమని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. పరిశుద్ధులైన సర్వేశ్వర, మేము విన్నవించిన విన్నపాలను మరియు మా విధిలో దాగి ఉన్న విన్నపాలను ఆలకించి మాకు కావలసినటువంటి అనుగ్రహాలు ప్రసాదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, 3వ తారీఖున బేస్తవారం రోజున ఉదయము 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు స్వస్థత ప్రార్థనలు ఫాదర్ బెన్నీ గారు, ఏలూరు వారి బృందము వస్తూ ఉన్నారు. ఈ యొక్క స్వస్థత ప్రార్థనలో పాల్గొని అందరూ కూడా స్వస్థతలు పొందాలని మనవి చేస్తూ ఉన్నాను. అందరూ కూడా సమయానికి రావాలి. వచ్చేటువంటి వారికి ఆదర్శంగా ఉండాలని కోరుతూ ఉన్నాను. 4వ తారీఖు ఉదయము 9 గంటల నుంచి సాయంకాలం 4 గంటల వరకు జూబిలీ వేడుకల సదస్సు ఉంటుంది. అందరూ కూడా సమయానికి విచ్చేసి చుట్టుప్రక్కల ఉన్నటువంటి విచారణ నుంచి అందరూ గురువులు, సిస్టర్స్, సామాన్య క్రైస్తవ ప్రజలు అందరూ కూడా వస్తున్నారు. అందరూ సమయానికి వచ్చి ఈ యొక్క కార్యక్రమాలలో పాల్గొనాలని మనవి చేస్తున్నాను. సాధ్యమైనంత వరకు ఆ 2 రోజులు కూడా పనులు మానుకొని ప్రార్థనలో పాల్గొనాలని మనవి చేస్తూ ఉన్నాను. భోజనాలు ఇక్కడే ఉంటాయి కాబట్టి 3వ తారీఖు మధ్యాహ్న భోజనము, తర్వాత రాత్రి భోజనం ఇక్కడే ఉంటుంది. 4వ తారీఖు మధ్యాహ్న భోజనం మాత్రమే 4 గంటలకు అయిపోతుంది. అంత ఎమర్జెన్సీ అయితేనే ఇంటికి వెళ్ళండి, లేకపోతే ఇక్కడే ఉండండి. ప్రార్థనలో లీనమవుతూ ఎక్కువసేపు ప్రార్థనలో గడపాలని కోరుతూ ఉన్నాను. ఆ పిల్లగాని పట్టుకోండి. ఎవరు మాటకు ప్రతిసారి చెప్తారా మీకు? దీనికి కొంతమంది వాలంటీర్స్ కావాలని చెప్పాను. వారికి ప్రత్యేకంగా టీషర్ట్స్ ఏర్పాటు చేయాలని అనుకున్నాము. ఈ వాలంటీర్స్ బాధ్యత ఎక్కువగా పనిచేసేది ఏమి ఉండదు. వాళ్ళు ఉండి వచ్చేటువంటి వెహికల్స్ రోడ్డు మీద ఎవరు పెట్టకుండా అన్నీ ఇక్కుడుగానే తర్వాత సిస్టర్స్ క్యాంపస్లోకి పంపించడానికి వాళ్ళు చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఎవరికైనా అవసరాలు ఉన్నప్పుడు వీళ్ళు వారికి మార్గం చూపించడము, చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి టీషర్ట్ కావాలి లేదా వాలంటీర్గా మేము ఉన్నాము, ముందుకు వస్తాము. స్త్రీలు కానీ పురుషులు కానీ ఏ వయసు వారైనా పర్వాలేదు. మీ సైజు, తర్వాత ఫోన్ నెంబరు, పేరు చెప్పినట్లయితే ఈరోజు చివరి రోజు, ఎందుకంటే అది తయారు చేయించాలి. ఒక టీషర్ట్కి 100 రూపాయలు జూబిలీ సింబల్ వస్తుంది. అదేవిధంగా మన దేవాలయ
పేరు ఉంటుంది, అది ప్రింట్ చేయించాలి. వైట్ టీ షర్ట్ మీద ఈ పేరు తర్వాత సింబల్ ఉంటున్నవి కాబట్టి ఉత్సాహం కలిగినటువంటి యువతి యువకులు లేదా ఏ వయసు వారైనా ముందుకు వచ్చినట్లయితే ఈ యొక్క 2 రోజుల కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా ఒక పద్ధతి ప్రకారం సిస్టమేటిక్గా జరగాలి అన్న ఉద్దేశంతో వచ్చినటువంటి వారికి ఎలాంటి ఇబ్బందులు కలగొద్దు. మేము చాలా దూరం నుంచి వచ్చాము, మాకు అవి లేదు, ఇది లేదు, అక్కడ వసతులు సరిగా లేవు అని కంప్లైంట్ చేయకుండా ఉండటానికి ఈ వాలంటీర్స్ ముందుకు వచ్చి వారికి తోడ్పడాలని మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు కనుక మీరు ఇచ్చినట్లయితే రేపటి నుంచి ఈ టీ షర్ట్లు ఆర్డర్ చేయడం జరిగింది. ఇప్పటికీ దాదాపు ఒక 6 వచ్చారు, ఇంకా ఎక్కువ మంది రావాలని కోరుతూ ఉన్నాను. 3వ తారీఖు సభ సభ్యులు అందరూ కూడా ప్రతి ఒక్కరూ సభ సభ్యులు తెల్ల డ్రెస్ ప్యూర్ వైట్ కానీ లేదా ఫ్లవర్స్తో ఉన్నటువంటి వైట్ కానీ వేసుకుని తర్వాత బ్యాడ్జీలు సభ బ్యాడ్జీలు పెట్టుకోవాలి. 4వ తారీఖున సభ డ్రెస్సు వేసుకొని రావాలి, బ్లూ శారీస్ కట్టుకొని రావాలి. ఆ రోజున బిషప్ గారి పూజ ఉంటుంది. తర్వాత ఆ రోజు కార్యక్రమాలు ఏంటి అనేవి నేను 3వ తారీఖు చెప్తాను అందరికీ. మంగళవారం రోజున సభ సభ్యులు మిగతా వాళ్ళు అందరూ కూడా వచ్చి ఎవరెవరికైతే దేవాలయం మీద ప్రేమ అభిమానం ఉన్నదో వాళ్ళందరూ వచ్చి పని చేయాలి. ముందుగానే చెప్తున్నా, ఏం చేయాలనేది కాదు, పని చేయాలి. దేవాలయం లోపల బయట తర్వాత క్యాంపస్ అంతా కూడా శుభ్రం చేయాలి. బుధవారం రోజున నీళ్ళు పెట్టి కడిగటం జరుగుతుంది కాబట్టి ముందుగానే ఉన్నటువంటి బూజు కానీ తర్వాత ఆకులు కానీ శుభ్రంగా ఊడ్చాలి. కాబట్టి ఇంటి దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పనికి వెళ్ళేటువంటి వాళ్ళు వెళ్ళండి. కానీ ఇంటి దగ్గర అయితే ఎవరెవరు ఉంటున్నారో స్త్రీలు కానీ పురుషులు కానీ ఇక్కడికి వచ్చినట్లయితే మీకు అందరికీ పని చెప్పడం జరుగుతుంది. శుభ్రం చేస్తే 1 రోజులో అయిపోతుంది. కూలి వాళ్ళని పెడితే 1 రోజు కాదు, ఎక్కువ టైం పడుతుంది, మనకి సమయం కూడా లేదు. ఆ ఉద్దేశంతో ఇంతకుముందు ఏ విధంగానైతే సభ జూబిలీ అప్పుడు దేవాలయాన్ని శుభ్రం చేశారో అదేవిధంగా చేయాలని కోరుతూ ఉన్నాను. తర్వాత ఈస్టర్ రోజున అంటే శనివారం నైట్కి ఈసారి చిన్నపిల్లలకి మాత్రమే జ్ఞానస్థానం ఇవ్వడం జరుగుతుంది, పెద్దవాళ్ళకి కాదు. పెద్దవాళ్ళకి వాళ్ళకి ట్రైనింగు తర్వాత వాళ్ళకి జ్ఞానస్థానం అనేది ఏంటిది తెలియచేయాలి. ఆ ఉద్దేశంతో పెద్దవాళ్ళకి ఇవ్వటం లేదు. చిన్నపిల్లలు 6 నెలల లోపు ఉన్నటువంటి వాళ్ళకి లేదా సంవత్సరం లోపు ఉన్నటువంటి చిన్నపిల్లలకి మాత్రమే జ్ఞానస్థానం ఇవ్వటం జరుగుతుంది, మిగతా పెద్దవాళ్ళకి మాత్రము లేదు. 13వ తారీఖున మనము మానికమల ఆదివారం జరుపుకుంటున్నాము. అది పవిత్ర వారము. ఆ పవిత్ర వారంలో పఠనాలు చదవాలి అనుకున్నటువంటి వాళ్ళు ముందుగానే పేర్లు ఇవ్వాలి. ఒక క్రమ పద్ధతిలో పఠనాలు చాలా ఉంటాయి కాబట్టి ముందుగానే పేర్లు ఇచ్చినట్లయితే దాని ప్రకారము క్రమ పద్ధతిలో చదవటానికి అవకాశం, లేదా కన్ఫ్యూజ్ అవుతుంది, ఒకరు అక్కడొకరు లేవటం ఇక్కడొకరు లేవటం బాగుండదు. ఆ ఉద్దేశంతో ముందుగానే మీరు పేర్లు ఇచ్చినట్లయితే మీరు తయారయ్యి సిద్ధంగా ఉంటారు. కాబట్టి అందరూ కూడా చదవాలనుకున్నటువంటి వాళ్ళు పేర్లు ఇవ్వాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. నిర్మల హృదితో నీ సన్నిధి నిలిచాను, విరిగిన మనసును అర్పించగవచ్చాను. నిర్మల హృదితో నీ సన్నిధి నిలిచాను, విరిగిన మనసును అర్పించగవచ్చాను. నా హృదయ కానుక జీవార్పణ, ప్రీతితో దీవించు నా దైవమా. నా హృదయ కానుక జీవార్పణ, ప్రీతితో దీవించు
నిర్మల హృదితో నీ సన్నిధి నిలిచాను, విరిగిన మనసును అర్పించగవచ్చాను. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లా ప్రార్థింపు. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదుగాక. ఓ ప్రభువా, మేము ఈ అర్పణములను ఆనందముతో నీ పాద సన్నిధిలో ఉంచుచున్నాము. ఇవి మాకు పరమ ఔషధములుగా మారునుగాక, ప్రపంచ రక్షణమునకు దోహదపడునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుడు. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తుల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలయన శారీరక ఉపవాసము ద్వారా నీవు మా తప్పిదములను అరికట్టుచున్నావు, మా మనసులను ఉన్నతమునకు త్రిప్పుచున్నావు, మాకు పుణ్యమును దాని ఫలములను ప్రసాదించుచున్నావు. వీనినన్నిటినీ క్రీస్తు ద్వారా మాకు దయచేయుచున్నావు. కావున అగణిత దూతలతో ఏకమై మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రులు పవిత్రులు పవిత్రులు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున అవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పిస్తున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు నన్ను పాత్రునిగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాను. క్రీస్తు శరీర రక్తములందు పాలివరగుమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా దమన కుమార్ పీఠాధిపతిని, గురువులందరితో పాటు నన్నును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థాన మగ్దుమన నమ్మికతో చనిపోయిన మా సహోదరి ఈ సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నె తెలుగు మరియమాతతోను, ఆమె భర్త అయిన పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మ అందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాం. అందరు కలిసి, క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు
शक्ति गला पिताय सर्वेश्वरा पवित्रात्मको ఏకమయుండు నీకు యోగ యోగములు గౌరవ మహిమలు కలుగునుగాక గౌరవ మహిమలు కలుగునుగాక మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాస్యంతం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడిన గాక, మీ రాజ్యము వచ్చిన గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మీరు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనే ఉందరుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందాము. లోకము యొక్క పాపమును పరిహరించడి ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపమును పరిహరించడి ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపమును పరిహరించడి ప్రభువా, మాకు శాంతి సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ఈ దినము తపస్కాల 4వ ఆదివారం కొనియాడుచున్నాము. 4వ తారీఖు మొదటి శుక్రవారము. అందరూ దివ్యబలి పూజలో పాల్గొని దేవుని దీవెనలు పొందగలరని మనవి. ఇదే ఇదే ప్రభు నివేదన, ఇదే ఇదే ప్రభు ప్రార్థన. ఎన్నటికీ దప్పికగొనని జీవజలము కావాలి. ఎన్నటికీ దప్పికగొనని జీవజలము కావాలి. ఆత్మతో నిన్ను ఆరాధించి ఆత్మబలము కావాలి. ఆత్మతో నిన్ను ఆరాధించి ఆత్మబలము కావాలి. ఇదే ఇదే ప్రభు నివేదన, ఇదే ఇదే ప్రభు ప్రార్థన. ఎన్నటికీ దప్పికగొనని జీవజలము కావాలి. ఎంతగా నీటిని త్రాగిన గాని తీరదు పెదవుల దప్పిక. దాహము తీర్చగ జలముల పైన లేదిక ఎదలో నమ్మిక. ఎంతగా నీటిని త్రాగిన గాని తీరదు పెదవుల దప్పిక.
దాహము తీర్చగ జలములపైన లేదిక ఎదలో నమ్మిక. క్రొత్త జీవితం కోసం, సరిక్రొత్త ప్రపంచం కోసం, క్రొత్త జీవితం కోసం, సరిక్రొత్త ప్రపంచం కోసం, కొత్త జీవితం కోసం, సరికొత్త ప్రపంచం కోసం, కొత్త జీవితం కోసం, సరికొత్త ప్రపంచం కోసం. ఇదే ఇదే ప్రభు నివేదన, ఇదే ఇదే ప్రభు ప్రార్థన. ఎన్నటికీ దప్పికగొనని జీవజలము కావాలి. చిత్తములోన సిద్ధపడి తిని నేనొక సమరియ శ్రీనై, చాటెదనీదు సువార్తనంతట నేనే నీకొక సాక్షినై. చిత్తములోన సిద్ధపడి తిని నేనొక సమరియ శ్రీనై, చాటెదనీదు సువార్తనంతట నేనే నీకొక సాక్షినై. నిత్య నూతనం కాగా యద విజయ కీర్తనం కాగా, నిత్య నూతనం కాగా యద విజయ కీర్తనం కాగా, నిత్య నూతనం కాగా యద విజయ కీర్తనం కాగా, నిత్య నూతనం కాగా యద విజయ కీర్తనం కాగా. ఇదే ఇదే ప్రభు నివేదన, ఇదే ఇదే ప్రభు ప్రార్థన. ఎన్నటికీ దప్పికగొనని జీవజలము కావాలి. ఎన్నటికీ దప్పికగొనని జీవజలము కావాలి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ లోకమందు జన్మించు ప్రతి మానవునికి నీవు వెలుగును ప్రసాదించుచున్నావు. మా హృదయంలో నీ అనుగ్రహ వైభవంతో ప్రకాశింపచేయుచున్నావు. కావున మహోన్నతుడవైన నీకు ఆమోదయోగ్యమైన వారిని గురించి మననము చేయుచు నీకు ప్రీతిపాత్రముగా జీవించినట్లు కృపచూపుము. నిజాయితీ కలిగి నిన్ను చిత్తశుద్ధితో పూజించు వారినిగా మమ్ము దీవింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండనుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మేము ఆశీర్వదించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించాలి. సర్వేశ్వరునికి వందనములు.
సిలువపై వ్రేలాడు శ్రీయేసుడు నరులకై విలపించే నజరేయుడు ఆ దేవుడు చిందించిన రుధిరధారలే ఈ జగతిని విమోచించు జీవధారలు సిలువపై వ్రేలాడు శ్రీయేసుడు నిరపరాధి మౌనభూని దీనుడాయను మాతృమూర్తి వేదనలేవో దాచెను నిరపరాధి మౌని భూని దీనుడాయను మాతృమూర్తి వేదనలేవో దాచెను అపవాది అహంకారమనచివేసెను అపవాది అహంకారమనచివేసెను పగవారి పరదైసుకు ప్రార్థించెను సిలువపై వ్రేలాడు శ్రీయేసుడు నరులకై విలపించిన నజరేయుడు. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి